హాయ్ ఫ్రెండ్స్. మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఇది మన టాపిక్ ఏంటంటే మాత్రం వివో తరపున చూసుకుంటే ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. అది వచ్చి మనకి ఫిబ్రవరి 18వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. ఆ మొబైల్ స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ ఇవి 2 లీకేజ్ అయినాయి కాబట్టి వీటిని మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ కొంచెం బెటర్‌గా ఉందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మొబైల్ తెలుసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం ఈసారి డిజైన్ అయితే ఎక్కడ చేంజ్ అయితే జరగలేదు. దాని డిజైన్ అనేది కొంచెం గ్లాసీ ఫినిష్‌తో లభిస్తుంది బ్యాక్ సైడ్. అలాగే మనకి ఫ్రేమ్ విషయానికొస్తే మాత్రం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది కాబట్టి డిజైన్ దగ్గర అయితే ఎక్కడ చేంజ్ జరగలేదు. ఏదైతే మీకు V40 డిజైన్ ఎగ్జాక్ట్‌గా ఎలా ఉందో ఎగ్జాక్ట్‌గా ఈ డిజైన్ కూడా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ మీకు తెలిసే ఉంటది మొబైల్ ఏందనేది. థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటది. ఈసారి మనకి ఫిబ్రవరి 18 తారీఖు లాంచ్ అయ్యే మొబైల్ వచ్చి మనకి వివో V50 అని చెప్పుకోవచ్చు. ఆ మొబైల్ డిజైన్ అనేది ఎగ్జాక్ట్‌గా అదే రకంగా ఉంది కాబట్టి డిజైన్ అయితే ఎక్కడ చేంజ్ అయితే జరగలేదు కాబట్టి డిజైన్‌కి అయితే కొంచెం బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ డిజైన్ అయితే కొంచెం చూడనీకి లుక్ అయితే బెటర్‌గా ఉంది. ఈ డిజైన్ మీకు నచ్చిందా? నచ్చలేదా? తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం వివో 50లో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్‌డ్రాగన్ నుంచి 7 జెన్ 3 ప్రాసెసర్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది ఎలా యూజ్ అవుతదంటే గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. గేమర్స్ దగ్గరనే కొంచెం ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. హెవీ గేమ్స్ ఆడితే మాత్రం లాగ్ ఇష్యూస్ అయ్యే అవకాశాలున్నాయి. గుర్తుపెట్టుకొని ఎవరైతే గేమర్స్ ఉన్నారో మీకు గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీని జోలికైతే అస్సలు పోకండి. ఓన్లీ డీసెంట్ గేమ్స్ ఆడుకుంటాం. జనరల్ యూజింగ్ అయితే కావాలనుకుంటే మాత్రం ఒకసారి దీన్నైతే లుక్ చేయండి. మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. లేదు మాకు ఇదే మొబైల్ కావాలి ఇందులోనే గేమ్స్ ఆడుకుంటే మాత్రం అనుకుంటే మాత్రం ఇందులో మీకు ఒకటి సజెషన్ అయితే చేస్తాను. మీరు ఏదైతే పబ్‌జీ గేమ్స్ ఆడితే మాత్రం ఒక 40 ఎఫ్‌పీఎస్‌లో గేమ్స్ అయితే పెట్టుకొని డీసెంట్ గ్రాఫిక్స్ పెట్టుకొని చాలా ఎక్సలెంట్‌గా గేమ్స్ అయితే మీకు ప్లే అవుతాయి. హెవీ గ్రాఫిక్స్ పెట్టుకుంటే మాత్రం గేమ్స్ అయితే అంత వర్తబుల్ కాదైతే నేను అంటాను. ఇదొక్కటైతే గుర్తుపెట్టుకొని ఎవరైతే గేమ్ ఆడుతున్నారో ఇవి సజెషన్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక ప్రాసెసర్ విషయం పక్కన పెడితే మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం 6.8 ఇంచ్ AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. వచ్చి మనకు 140 పర్ రీఫ్రెష్ లభిస్తుంది. దీంతో పాటు మనకు 5000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. దీంతో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు HDR10+ సపోర్ట్ ఉంది. ఈ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సెన్సార్ పరంగా అన్ని సెన్సార్ లభిస్తాయి. ఇందులో మనకి ఎక్కడ ఏ సెన్సార్ అయితే స్కిప్ అయితే చేయలేదు కాబట్టి బెస్ట్ సెన్సార్స్ అయితే అన్ని లభిస్తాయి మనకి. అలాగే ఇందులో మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 1.5K రెజల్యూషన్‌తో పాటు మనకు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనం కలర్స్ వైస్ చూసుకుంటే మాత్రం 1 బిలియన్ వరకు అయితే నేచురల్ కలర్స్ కూడా లభిస్తాయి కాబట్టి డిస్‌ప్లే పరంగా చూసుకుంటే మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. డిస్‌ప్లే అనేది కొంచెం బెటర్ డిస్‌ప్లే లభిస్తుంది. ఇది వచ్చి మనకి కర్వ్ డిస్‌ప్లే అయితే కాదు. హార్డ్ హార్డ్ కర్వ్డ్ డిస్‌ప్లే లభిస్తుంది కాబట్టి మనకు అంటే అంత కర్వ్డ్ అయితే ఉండదు. ఓన్లీ చిన్నగా ఒక 1 ఎంఎం వరకు అయితే కర్వ్డ్ అయితే లభిస్తుంది కాబట్టి మనకి కొంచెం డిస్‌ప్లే యూజ్ చేసుకొని కూడా కొంచెం బెటర్‌గానే ఉంటాయి. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మనకి డిస్‌ప్లేలో చూసుకుంటే కొంచెం బెటర్‌గానే లభిస్తాయి. కలర్స్ కూడా కొంచెం బెటర్ కలర్సే లభిస్తాయి కాబట్టి మనకు నన్ను అడిగితే మాత్రం ఈసారి వివో 50లో డిస్‌ప్లే అనేది చాలా అద్భుతమైన డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. పంచ్ హోల్‌తో డిస్‌ప్లే లభిస్తుంది. ఇది కూడా మనకు పంచ్ హోల్‌తో లభిస్తున్న డిస్‌ప్లే అనేది కాబట్టి మనకు చూడనీకి లుక్ కూడా కొంచెం బెటర్‌గా ఉంటదని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం డీసెంట్ యూజింగ్ అయితే మనకి డిస్‌ప్లే, ప్రాసెసర్ ఈ 2 అయితే చాలా బెటర్‌గా ఉన్నాయి. గేమర్స్‌కి అయితే మనకి ఇది అయితే అంత సజెషన్ అయితే చేయలేను. ఎందుకంటే ఈ ప్రాసెసర్‌లో చూసుకుంటే హెవీ గేమ్స్ అయితే ఆడుకోలేము. ఓన్లీ డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకుంటాం కాబట్టి ఒక్కసారి అయితే మీరు గేమర్స్ ఎవరైతే ఉన్నారో ఆలోచించండి. మొబైల్ తీసుకోవాలా తీసుకోకూడదా? ఇక మీకు డిస్‌ప్లే కూడా ప్రాసెసర్‌లో ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. మనం వివో అనంగానే మనకు ఎక్కువ మనకు మంచి ఫీచర్స్ ఉన్నది ఎక్కడంటే మనకి కెమెరా దగ్గర అని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా ఇందులో మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. ఇందులో కూడా మనకు కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ కెమెరా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చేయగలుగుతాం. ఎందుకంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. వీటితో పాటు మనకి జేస్ పార్ట్నర్‌షిప్ కూడా లభిస్తుంది. ఈసారి వివోలో చూసుకుంటే మాత్రం వివోలో ఇది మాత్రం స్కిప్ అయితే చేయలేదు. ఎక్కడ చూసినా మనకి ఇప్పుడు ఈసారి వివో కెమెరాలో చూసుకుంటే మాత్రం జేస్ పార్ట్నర్‌షిప్ తప్పకుండా ఉంటదని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి వివో వి సీరీస్‌లో చూసుకుంటే మాత్రం ఇందులో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఉంటది కాబట్టి మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి ఇది కూడా 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇప్పుడు ఇందులో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 50 మెగా పిక్సెల్ ఇచ్చారు కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి 4K 30 ఎఫ్‌పీఎస్‌లో అల్ట్రా క్లీన్ వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే విత్ ఓఎస్ కూడా లభిస్తుంది. స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. పోర్ట్రైట్ షాట్స్ కూడా చాలా అద్భుతంగా లభిస్తాయి. ఆటో ఫోకస్ కూడా లభిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఏ వీడియో రికార్డింగ్ కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి కాబట్టి కెమెరా దగ్గర అయితే ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. బ్యాక్ సైడ్ కెమెరాస్ అనేది చాలా ఎక్సలెంట్‌గా వర్కబుల్‌గా తీసుకోవచ్చు. దీంతో పాటు ఒక ఆరా లైట్ అనేది కూడా లభిస్తుంది. బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాని డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు దాని డిజైన్ నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. బ్యాక్ సైడే కాదు ఫ్రంట్ సైడ్ కూడా మనకు సెల్ఫీ కెమెరా అనేది 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు 4K 30 ఎఫ్‌పీఎస్ అయితే వీడియో రికార్డింగ్ తీసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకోవచ్చు. ఈ సైడ్ కూడా చాలా బెస్ట్ కెమెరా అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఈ కెమెరాస్ నచ్చినాయా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఎవరైతే బెస్ట్ కెమెరా క్వాలిటీ కావాలనుకున్నా మాత్రం తప్పకుండా దీనికైతే వెళ్ళిపోండి. ఎందుకంటే వివో తరపున చూసుకుంటే మనకి వివోలో ఎక్కువ మనకు ఇంపార్టెంట్ ఇచ్చేది ఏంటంటే మనకి కెమెరాకి అని చెప్పుకోవచ్చు. ఇందులో కెమెరాస్ అయితే చాలా హైలైట్ అయితే అనిపించినాయి. నాకైతే బాగా నచ్చిన కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఈ క్వాలిటీ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా
కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈసారి మనకి కెమెరానే కాదు ఇందులో బ్యాటరీ కూడా చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6000 ఎంహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ లభిస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 40 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటది. అలాగే మనకు దీనిలో రివర్స్ ఛార్జింగ్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా నాకు చాలా అద్భుతం అనిపించింది. ఈ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం 13 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తే డీసెంట్ యూజ్ చేసుకుంటే హెవీగా వాడితే మాత్రం ఒక 10 నుంచి 9 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా బ్యాటరీ మీద ఒపీనియన్ కూడా చాలా గుడ్ అయితే ఉంది. నాకైతే చాలా బెటర్ అనిపించింది బ్యాటరీ చూసుకుంటే మాత్రం. ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ కొంచెం బెటర్‌గా ఉందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా స్పెసిఫికేషన్ చూసుకుంటే ర్యామ్ ఆర్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకి 8 జీబీ నుంచి 128 జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇటు ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఎల్‌పీడీఆర్ 5 ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఏఎఫ్ఎస్ నుంచి 3.1 లభిస్తుంది. అలాగే మనకు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు ఓఎస్ గురించి వస్తే వన్ టచ్ ఓఎస్ లభిస్తుంది. అది కూడా 15 అని చెప్పొచ్చు. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. మనకి ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు. అలాగే ఇందులో ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా IP68, 16 రేటింగ్ ఉంది. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎన్ఎఫ్సి కూడా లభిస్తుంది. అలాగే మనకు ఎన్నో ఫీచర్స్ అయితే ఉన్నాయి. మొబైల్ చూసుకుంటే మాత్రం ఎక్కడ ఏ ఫీచర్ అనేది స్కిప్ అయితే చేయలేదు. చాలా బెటర్ స్పెసిఫికేషన్ అయితే లభిస్తుంది. ఈ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి మనకి ఈ స్పెసిఫికేషన్ కి వీళ్ళు పెట్టిన ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి V40 సిరీస్ ఉందో అందులో ప్రైస్ చూసుకుని మాత్రం 36,000 అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి ఇందులో వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి మనకి V50లో చూసుకుంటే మాత్రం 40,000 అయితే లాంచ్ చేస్తున్నారు అవకాశం ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇదే ప్రైస్ అయితే కాదు. ఓన్లీ నాకు లీకేజ్ అయిన పరంగా చూసుకుంటే మాత్రం 40,000 పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్ తగ్గట్టు ఈ ప్రైస్ పెడితే ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను మాత్రం ఇది కొంచెం డీసెంట్ ప్రైస్ అయితే నేను అనుకుంటాను. మీ ఒపీనియన్ ఏమన్నా మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ వీటి గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, వీటి గురించి ఎలా ఇంప్రూవ్ ఇచ్చానో ఇచ్చానో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.